భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక పెద్ద అధికార యుద్ధం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది మామూలు యుద్ధం కాదు. దేశం మొత్తం ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నప్పుడు మన రాజ్యాంగాన్నే పూర్తిగా మార్చేయాలని జరిగిన ఒక ప్రయత్నం గురించిన కథ ఇది. ఒక్క చట్టంతో ఒక దేశం తలరాతనే మార్చేయొచ్చా? దాని స్వరూపాన్నే మార్చేయగలమా? వింటుంటే ఇదేదో సినిమాలో డైలాగులనిపించొచ్చు, కానీ 42వ రాజ్యాంగ సవరణ విషయంలో ఇది అక్షరాలా నిజం. అసలు అదెలా సాధ్యం? ఆ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ 42వ సవరణ అనేది ఉన్నట్టుండి ఊడిపడలేదు. దాని వెనక ఒక పెద్ద రాజకీయ నేపథ్యముంది. అదేంటంటే అప్పుడు దేశంలో ప్రకటించిన జాతీయ అత్యవసర పరిస్థితి, అంటే నేషనల్ ఎమర్జెన్సీ. ఆ ప్రెషర్ కుక్కర్ లాంటి పరిస్థితుల్లోనే ఈ సవరణ పుట్టింది. సరిగ్గా ఆ సంక్షోభ సమయంలోనే 1976లో మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసే ఒక సవరణ వచ్చింది. అదే 42వ రాజ్యాంగ సవరణ చట్టం. దీని ప్రభావం ఎంత పెద్దది అంటే దానికొక పేరు కూడా పెట్టారు, మినీ రాజ్యాంగం అని. అంటే అర్థం చేసుకోండి, దాదాపుగా ఒక కొత్త రాజ్యాంగాన్ని రాసినంత పని జరిగిందనమాట. మరి దీని వెనక ఉన్న అసలు ఆలోచన ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అధికార సమతుల్యతను, అంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను పూర్తిగా మార్చేయడం. ప్రభుత్వంలో ఉన్న అన్ని అధికారాలను పార్లమెంట్, అంటే మన శాసన వ్యవస్థ చేతుల్లో పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడే అసలు కథ మొదలయింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం జరిగిన పోరు పార్లమెంటుకు, న్యాయ వ్యవస్థకు మధ్య. సరే, ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం కావాలంటే 1976 ముందు, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉండేదో చూద్దాం. ముందుగా 1976కి ముందు పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం మన రాజ్యాంగానికి కట్టుబడి ఉందా లేదా అని చెక్ చేసే పవర్ కోర్టులకుండేది. దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అని పిలుస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది పార్లమెంట్కి ఒక చెక్ లాంటిది. కానీ 1976 తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ 42వ సవరణ ఏం చెప్పిందంటే పార్లమెంటే సుప్రీం, దానికి రాజ్యాంగాన్ని ఎలాగైనా మార్చే పవర్ ఉంది, ఈ విషయంలో కోర్టులు అస్సలు జోక్యం చేసుకోకూడదు అని తేల్చి చెప్పేసింది. అంటే బ్యాలెన్స్ అంతా ఒకే వైపుకి వెళ్ళిపోయింది. కాని న్యాయ వ్యవస్థ ఊరుకుంటుందా? అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. ఈ కొత్త అధికార మార్పిడిని సవాలు చేస్తూ తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి రంగంలోకి దిగింది. ఇక్కడే సుప్రీంకోర్టు తన దగ్గరున్న ఒక పవర్ఫుల్ అస్త్రాన్ని బయటకు తీసింది. అదే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం. ఇంగ్లీష్లో దీన్నే మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటాం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారముంది నిజమే, కాని దాని పునాదుల్ని, అంటే మన ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం లాంటి మౌలిక లక్షణాల్ని మార్చే హక్కు మాత్రం లేదు అని. ఇది మన రాజ్యాంగానికి ఒక రక్షణ కవచంలా పనిచేసింది. ఈ రాజ్యాంగపరమైన యుద్ధం కొన్ని సంవత్సరాల పాటు నడిచింది. చూడండి, 1976లో 42వ సవరణతో పార్లమెంట్ తనదే పైచెయ్యి అని ప్రకటించుకుంది. ఆ తర్వాత 1978లో వచ్చిన 44వ సవరణతో అందులోని కొన్ని తీవ్రమైన మార్పుల్ని సరిదిద్దారు. కానీ అసలు టర్నింగ్ పాయింట్ 1980లో వచ్చింది. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన మినర్వా మిల్స్ కేసులో తన ఫైనల్ తీర్పునిచ్చింది. ఆ తీర్పులోని ఒకే ఒక్క కీలకమైన వాక్యం ఇది: రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ అధికారం అపరిమితం కాదు. సింపుల్ అండ్ క్లియర్. ఈ ఒక్క మాటతో సుప్రీంకోర్టు మొత్తం కథను మార్చేసింది. 42వ సవరణ ద్వారా పార్లమెంటుకు వచ్చిన ఆ అపరిమిత అధికారాలను, ముఖ్యంగా కోర్టుల సమీక్షను అడ్డుకునే నిబంధనలు రద్దు చేసింది. దీనితో అధికార సమతుల్యత తిరిగి సరైన దారిలో పడింది. ఈ గొడవ జరిగి కొన్ని దశాబ్దాలు గడిచిపోయింది, కాని దాని ప్రభావం మాత్రం ఇంకా మన ప్రజాస్వామ్యంపై ఉంది. అందుకే ఈ విషయం గురించి ఈ రోజుకి మనం మాట్లాడుకోవాలి. సరే, ఈ మొత్తం కథనే ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. పార్లమెంట్ తనను తాను సుప్రీం అని నిరూపించుకోవడానికి 42వ సవరణను తీసుకొచ్చింది. దానికి సమాధానంగా న్యాయ వ్యవస్థ మినర్వా మిల్స్ కేసులో బేసిక్ స్ట్రక్చర్ అనే సిద్ధాంతాన్ని తన ఆయుధంగా వాడుకుంది. ఫైనల్గా పార్లమెంట్ అధికారానికి కూడా కొన్ని హద్దులున్నాయని తేల్చి చెప్పింది. ఈ 4 పాయింట్ల ఈ మొత్తం పోరాటానికి సారాంశం. ఆ రోజుల్లో మొదలైన ఆ అధికార పోరాటమే ఈ రోజుకి మన పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు మధ్య ఉన్న సంబంధాన్ని నిర్దేశిస్తోంది. ఇది ఎవరో ఒకరు గెలవడం, ఓడిపోవడం గురించి కాదు, మన రాజ్యాంగాన్ని కాపాడటంలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై జరిగే ఒక నిరంతర చర్చ. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. ఒక ప్రజాస్వామ్యంలో చివరి మాట ఎవరిదవ్వాలి?
ప్రజలు వెన్నుకున్న పార్లమెంటుదా లేక రాజ్యాంగానికి రక్షణగా నిలబడే న్యాయ వ్యవస్థదా? దీనికి అంత తేలికగా సమాధానం దొరకదు.